వన్స్ చాలా కాలం క్రితం రఘుపురం అనే పట్టణంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఎంతో శక్తివంతుడు, అసాధారణమైన ధైర్య సాహసాలు కలిగిన యోధుడు. అతని వీరత్వం దూరానికి పాకింది. మిత్రులారా, ఆ సామ్రాట్కి 3 కొడుకులు ఉన్నారు. వాళ్ళు అందగాళ్ళు, బలవంతులు, విద్యలో శిక్షణలో నిష్ణాతులై ఉన్నారు. యవ్వనంలోకి అడుగుపెట్టారు. శౌర్యం, సామర్థ్యంలో వాళ్ళ తండ్రిని తలదన్నేలా ఉన్నారు. చాలాసార్లు వాళ్ళు తండ్రితో కలిసి రణరంగంలో యుద్ధం చేసి ప్రతిసారి విజయం సాధించేవారు. దీంతో వాళ్ళలో కొంచెం అహంకారం పుట్టుకొచ్చింది. ఒక్కసారి ఒక మనిషి అహంకారం పుట్టిందంటే అతని వివేకం నాశనం అవుతుంది. అప్పుడు తన బుద్ధితో కాక అహంకారంతో నిర్ణయాలు తీసుకుంటాడు. స్నేహితులారా, ఆ రాజు తన 3 రాజకుమారులను ఎంతో ప్రేమించేవాడు. ఏ పథకం వేసినా తన కొడుకులతో చర్చించేవాడు. ఇంట్లో చిన్నవాళ్ళ మాటలు వినేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఎన్నడూ కలహాలం రాదని చెబుతారు. కొన్నిసార్లు చిన్నవాళ్ళు కూడా విలువైన సాహసాలు ఇస్తారు. కాలం గడిచే కొలిది 3 రాకుమారులు యవ్వనంలోకి వచ్చారు. వాళ్ళకి వేటకు వెళ్ళడం ఇష్టం. ఒకరోజు సామ్రాట్ తన 3 కొడుకులను పిలిచి ఇలా అన్నాడు: కొడుకులారా, మీరు ఇప్పుడు పరిపక్వంగా మారారు. మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళొచ్చు. కానీ ఒక మాట గుండెల్లో గట్టిగా ఉంచుకోండి. వేటకు వెళితే ఉత్తరం, పశ్చిమం, తూర్పు దిశల్లోనే వెళ్ళండి. ఏమాత్రం తప్పితేనో దక్షిణ దిశలకు వెళ్ళకండి. అనుకోకుండా దక్షిణ దిశకు వెళ్తే మీరు గొప్ప ఆపదలో పడతారు. 3 రాకుమారులు తండ్రి మాటలు జాగ్రత్తగా వినండి. మేము దక్షిణ దిశకు వెళ్ళము అని ప్రతిజ్ఞ చేశారు. తండ్రి, మీ ఆజ్ఞను పాటిస్తాం. దక్షిణ దిశలో వేట ఆడము అని వాగ్దానం చేశారు. స్నేహితులారా, మరుసటి రోజు వచ్చింది. ఎప్పటిలాగే వాళ్ళు గుర్రాలపై స్వారీ చేసి 3 దిశల్లో వేటకు వెళ్ళారు. కానీ దక్షిణ మార్గాన్ని ఎన్నడూ తాకలేదు. ఈ క్రమం చాలా రోజులు సాగింది. ఒకరోజు 3 రాకుమారులు వేట కోసం అడవికి వెళ్ళారు. రోజంతా వేటాడినా సాయంత్రం అయ్యేసరికి ఏ జంతువు దొరకలేదు. దీంతో వాళ్ళు చాలా నిరాశపడ్డారు. వేటాడుతూ అలసిపోయి ఆకలి, దాహంతో తపన పడుతూ ఒక భారీ చెట్టు నిండు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళ చిన్న తమ్ముడు, కాస్త జిజ్ఞాస, చిలిపి స్వభావం కలవాడు, అన్నతో ఇలా అన్నాడు: అన్నయ్య, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. మన తండ్రి 3 దిశల్లో వేటాడమని చెప్పాడు. కానీ దక్షిణ దిశకు వెళ్ళొద్దని ఎందుకు చెప్పారు? దీని వెనక ఏదైనా గొప్ప రహస్యం దాగి ఉందేమో అని అనిపిస్తుంది. బహుశా మన తండ్రి ఆ 3 దిశల రాజుల్ని ఓడించి ఉండొచ్చు. కానీ దక్షిణ దిశ రాజుతో ఓడిపోయి ఉండొచ్చు. అందుకే మనల్ని అక్కడికి వెళ్ళొద్దని చెప్పారేమో. పెద్దన్న ఇలా అన్నాడు. లేదు, అలా ఉండదు. అప్పుడు చిన్న తమ్ముడు మళ్ళీ అన్నాడు: నాకైతే అదే నిజం అనిపిస్తుంది. మన తండ్రి దక్షిణ దిశ రాజుతో ఓడిపోయి ఆ భయంతోనే మనల్ని అక్కడికి వెళ్ళొద్దని చెప్పుంటారు. నా ఆలోచన ఏంటంటే, రేపు దక్షిణ దిశకు వెళ్ళి ఈ విషయం నిజమో కాదో తెలుసుకోవాలి. మన 3 గొప్ప యోధులం. మన శౌర్యంపై ఎవరూ సందేహం వేయకూడదు. ఒకవేళ దక్షిణ దిశకు వెళ్తే మన కీర్తి మరింత పెరుగుతుంది. రేపు ఉదయం తప్పకుండా అక్కడికి వెళ్దాం. ఈ రహస్యం బయట పెడదాం. చిన్న తమ్ముడు మాటలు విని పెద్ద రాకుమారుడికి కూడా బహుశా తన తండ్రి దక్షిణ దిశ రాజుతో ఓడిపోయి ఉండవచ్చు అని అనిపించింది. దాంతో 3 దక్షిణ దిశకు వెళ్ళడానికి సమ్మతించారు. సరే, రేపు దక్షిణ దిశకు బయలుదేరుతాము అని అన్నారు. మరుసటి రోజు 3 రాకుమారులు అలసటతో తమ గదుల్లో నిద్రపోయారు. ఉదయం లేచేసరికి వేటకు వెళ్ళే సన్నాహాలు చేసుకున్నారు. వెళ్తూ తండ్రితో ఇలా అన్నారు: తండ్రి, మేము వేటకు వెళ్తున్నాము. దూరంగా ఉన్న రాజ్యాల యువరాజులు కూడా వేటకు వస్తున్నారు. కాబట్టి మేము కాస్త ఆలస్యంగా వచ్చినా ఆందోళన చెందకండి. రాజు సమాధానంగా: కొడుకులారా, మీ ఇష్టం. మీపై మా గర్వం, నమ్మకం ఉంది. కానీ వీలైనంత త్వరగా తిరిగి రండి అని అన్నాడు. అనంతరం 3 రాకుమారులు తండ్రికి నమస్కరించి గుర్రాలపై స్వారీ చేసి వేటకు వెళ్ళారు. ఈసారి వాళ్ళు నేరుగా దక్షిణ దిశను ఎంచుకున్నారు. ప్రయాణిస్తూ వాళ్ళు తమ రాజ్య సరిహద్దులను దాటారు. అక్కడ గుర్రాలను వదిలి సాధారణ వస్త్రాలను ధరించి దక్షిణ దిశ వైపు నడిచారు. దట్టమైన అడవుల మీదుగా ముందుకు సాగారు. చాలా దూరం వచ్చాక ఒక గాఢమైన అడవి ప్రాంతంలోకి చేరుకున్నారు. అక్కడ దూరానికి ఏ ఊరు, గ్రామం కనిపించలేదు. ఇప్పుడు వాళ్ళకి తీవ్రమైన దాహం వేసింది. ఒక చెట్టు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. దాహం తీవ్రతతో వాళ్ళు విలవిలలాడారు. సాయంత్రం అయ్యింది. చీకటి కమ్ముకుంది. దాహంతో తపన పడుతూ పెద్దన్న చిన్న తమ్ముడితో ఇలా అన్నాడు: చిన్నాన్న, ఈ చెట్టు చూడు. ఎక్కడైనా ఊరు కానీ నీళ్లు కానీ ఉందేమో
కనీసం కనిపిస్తుందేమో, ఎక్కడైనా చెరువు కనిపిస్తుందో లేదైనా ఊరు కనిపిస్తుందో అక్కడ మనకి దాహం తీరుతుంది కదా అని అన్నాడు. నీళ్లు లేకపోతే చాలా కష్టం కదా అని చెప్పాడు. చిన్న రాకుమారుడు వెంటనే చెట్టెక్కి నాలుగు వైపులా చూశాడు. సరస్సు ఏదీ కనిపించలేదు. కానీ దూరంగా ఒక గుడిసె కనిపించింది. అందులో ఒక దీపం వెలుగుతూ దాని స్వల్ప కాంతి స్పష్టంగా కనిపించింది. దీన్ని చూసి అతను ఆనందంతో ఉబ్బిపోయి గంతులేస్తూ ఇలా అన్నాడు. అన్నల దగ్గరికి వచ్చారు. అన్నలు అడిగారు, ఏమైంది, ఏం చూసావు, ఇంత సంతోషంగా ఉన్నావు? చిన్న తమ్ముడు ఇలా అన్నాడు, అన్నయ్య, కొంచెం దూరంలో ఒక గుడిసె కనిపించింది. అందులో దీపం వెలుగుతుంది. అక్కడికి వెళితే మనకు నీళ్లు దొరికే అవకాశం ఉంది. చిన్న తమ్ముడు మాటలు విని ఇద్దరు అన్నదమ్ములు ఎంతో సంతోషించారు. అతనితో ఆ దిశగా నడిచారు. కొంత సమయం అయిన తర్వాత వాళ్ళు ఆ గుడిసెను చేరుకున్నారు. అక్కడ చూస్తే గుడిసె పక్కన ఒక బావి కనిపించింది. బావిని చూసిన వాళ్ళు ఇలా అనుకున్నారు, ఎందుకంటే ఇప్పుడు నీళ్లు దొరికే ఆశ కనిపించింది. కానీ బావిలోకి చూస్తే నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. పక్కన ఒక బకెట్ ఉంది, కానీ తాడు లేదు. ఇప్పుడు ముగ్గురు రాకుమారులు ఆలోచించసాగారు. నీళ్లు దొరికాయి, కానీ తాడు లేకుండా పైకి ఎలా తీసుకొస్తాం? నీళ్లు దొరకకపోతే మన ప్రాణాలు పోతాయి. అప్పుడు పెద్దన్న చిన్న తమ్ముడితో ఇలా అన్నాడు, నీవు ఈ గుడిసెలోకి వెళ్ళి చూడు, ఎవరి దగ్గరైనా తాడు ఉందేమో. బయట బావి ఉంటే లోపల తాడు కూడా ఉండే ఉంటుంది కదా, వెళ్ళి తాడు అడిగి తీసుకురా అని చెప్పాడు. ఇద్దరు అన్నదమ్ములు అక్కడే ఉండగా చిన్న రాకుమారుడు తలుపు దగ్గరికి వెళ్ళాడు. తలుపు తట్టి ఇలా అరిచాడు, లోపల ఎవరైనా ఉన్నారా? మాకు తాడు ఇవ్వండి, ఈ బావి నుండి నీళ్లు తీసుకోవడానికి. మేము ముగ్గురం సోదరులం, చాలా దాహంతో ఉన్నాము. నీళ్లు దొరకకపోతే మా ప్రాణాలు పోతాయి. అతను అరిచిన వెంటనే లోపల నుండి ఒక అత్యంత అందమైన యువతి బయటికి వచ్చింది. రాకుమారుడు రెండు చేతులు జోడించి విన్నవించాడు, ఓ దేవి, మేము చాలా దాహంతో ఉన్నాము. మా ఇద్దరు అన్నదమ్ములు బావి దగ్గర కూర్చొని ఉన్నారు. అక్కడ బకెట్ ఉంది, కానీ తాడు లేదు. నీ దగ్గర తాడు ఉంటే దయచేసి ఇవ్వండి, ఇది మీ గొప్ప ఉపకారం అవుతుంది. ఆ యువతి అత్యంత సౌందర్యవతి. చిన్న రాకుమారుడు కూడా అసాధారణ అందగాడు. ఆమె అతన్ని చూసి ప్రేమలో మునిగిపోయింది. మనసులో ఇలా అనుకుంది, ఈరోజు ప్రయత్నం లేకుండానే నా స్వయంవరం తలుపు తట్టింది. ఈ అందమైన యువకుడు నా జీవిత సహచరుడు కాగలడు. ఆమె కొంత సమయం ఆలోచనలో మునిగిపోయింది. అప్పుడు రాకుమారుడు మళ్ళీ అన్నాడు, దేవి, నీ ఏ ఆలోచనలో పడ్డారు? మీ దగ్గర తాడు ఉంటే దయచేసి నాకు ఇవ్వండి. యువతి ఇలా అంది, సరే, కొంచెం ఆగండి, నా పెద్దక్కతో అనుమతి తీసుకొని వస్తాను. ఆమె లోపలికి వెళ్ళి తన పెద్దక్కతో ఇలా అంది, అక్క, బయట ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. రాకుమారుడిలా కనిపిస్తున్నాడు. తాడు అడుగుతూ చాలా దాహంతో ఉన్నాడు. ఈ మాట విని పెద్దక్క కూడా బయటికి వచ్చి ఆ రాకుమారుడిని చూసింది. రాకుమారుడు మళ్ళీ విన్నవించాడు, మీరు తాడు ఇస్తే బావి నుండి నీళ్లు తీసుకోవడానికి సహాయపడుతున్నారు. మేము ముగ్గురు దాహంతో తపన పడుతున్నాము. దయచేసి సాయం చెయ్యండి, ఇది మీ గొప్ప ఉపకారం అవుతుంది. ఆమె మాటలు విని పెద్దక్క నవ్వి ఇలా అంది, తాడు దొరుకుతుంది, కానీ మీరు మా ఒక్క షరతును అంగీకరించాలి. ఒకవేళ మా షరతును ఒప్పుకుంటే తాడు మాత్రమే కాదు, నేను నా అన్నలతో చర్చించాలి, వాళ్ళు ఏమంటే అదే చేస్తాం అని అన్నాడు. అతను తిరిగి అన్నల దగ్గరికి వచ్చి జరిగిందంతా వివరించాడు. అన్నలు, నీళ్లు దొరకచ్చు, కానీ ఆ యువతలు ఒక షరతులు పెట్టారు. ఆ షరతు ఒప్పుకుంటే నీళ్ళతో పాటు భోజనం, విశ్రాంతి స్థలం కూడా ఇస్తామని అన్నారు. ఆ ముగ్గురు దాహంతో తీవ్రంగా తపన పడుతున్నారు. ఆ క్షణంలో వాళ్లకు ప్రాణాలు కాపాడడం కోసం ముఖ్యం అనిపించింది. దాంతో ఇద్దరు అన్నదమ్ములు ఒకే గొంతుకతో సరే అని, నీళ్లు దొరికితే ఆ షరతును ఒప్పుకుంటాం అని అన్నారు. అన్నల అనుమతి తీసుకొని చిన్న రాకుమారుడు మళ్ళీ ఆ యువతి ఆమె పెద్దక్క ఉన్న చోటుకి వెళ్ళాడు. మేము ముగ్గురం సోదరులం, మీ షరతును ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు త్వరగా మాకు నీళ్లు తాగించండి అని అన్నాడు. అప్పుడు పెద్దక్క ఇలా అంది, ఓ ప్రయాణిక, మా షరతు ఏమిటంటే మేము ఇద్దరం కాదు, మొత్తం ముగ్గురు సోదరీమణులం. మేమంతా అత్యంత సౌందర్యవంతులం. ఇప్పటి వరకు వివాహం చేసుకోలేదు, ఎందుకంటే మాకు సరైన వరుడు దొరకలేదు. మీరు ముగ్గురు సోదరులు మాతో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే మేము మీ సేవలో ఉంటాం. మీకు నీళ్లు తాగిస్తాం, భోజనం పెడతాం, విశ్రాంతి కోసం సరైన ఏర్పాట్లు చేస్తాం. ఆ యువతి మాటలు విని చిన్న రాకుమారుడు ఆశ్చర్యపోయాడు. అతని మనసులో ఆలోచన వచ్చింది, ఇది ఏమిటి షరతు? తండ్రి అనుమతి లేకుండా మేము వివాహం ఎలా చేసుకోగలం? అతను తొందరగా అన్నల దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. అన్నలు, ఆ యువతలో ముగ్గురు సోదరీమణులు. మనం వాళ్ళని ముగ్గురితో వివాహం చేసుకుంటే నీళ్లు, భోజనం, విశ్రాంతి స్థలం ఇస్తామని అన్నారు, లేకపోతే ఏమీ ఇవ్వమన్నారు.
అప్పుడు ఒక రాకుమారుడు, మనం వాళ్ళతో వివాహంతో ఎలా చేసుకోగలం? ఇలా చేస్తే మన తండ్రిని ఏమంటారు? మన తండ్రి మనల్ని రాజవంశ రాకుమారులతో వివాహం చెయ్యాలని అనుకుంటారు కదా. అప్పుడు పెద్ద రాకుమారుడు ఇలా అన్నాడు, మూర్ఖుల్లారా, మనం బ్రతకకపోతే మన తండ్రి వివాహం ఎవరితో చేస్తారు? నీళ్లు దొరకకపోతే మన ప్రాణాలు పోతాయి కదా. ముందు నీళ్లు తాగి ప్రాణాలు కాపాడుకో, తర్వాత ఏమైందో చూద్దాం అని. మనం రాకుమారులం, ఒకటి కాదు రెండు వివాహాలు కూడా చేసుకోగలం, ఇందులో ఏం కష్టం లేదు. దాంతో ముగ్గురు రాకుమారులు ఆ యువతి షరతులు ఒప్పుకోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు ఆ ముగ్గురు సోదరిమణుల దగ్గరికి వెళ్ళి, మీ షరతులు ఒప్పుకుంటున్నాం, దయచేసి మాకు నీళ్లు తాగించండి అని అన్నారు. ఈ మాటలు వినగానే ఆ ముగ్గురు సోదరిమణులు సంతోషంతో అవధులు. వాళ్ళు గొప్ప ప్రేమ స్నేహంతో ముగ్గురు రాకుమారులకు నీళ్లు తాగించారు. నీళ్లు తాగిన తర్వాత రాకుమారులకు కాస్త ఉపశమనం కలిగింది. అనంతరం వాళ్ళు త్వరగా భోజనం సిద్ధం చేసి రాకుమారులకు పట్టించారు. ఆ తర్వాత ఇలా అన్నారు, ఓ రాకుమారులారా, నేను వివాహం కోసం మండపం సిద్ధం చేస్తున్నాం, మీరు సిద్ధంగా ఉండండి. ముగ్గురు రాకుమారులు నీళ్లు తాగిన వెంటనే వాళ్ళలో ఒక రాకుమారుడు మనసులో ఇలా అనుకున్నాడు, మనకు కావలసినవన్నీ దొరికాయి, ఇప్పుడు వీళ్ళ షరతులు పాటించకపోతే వీళ్ళు మనతో ఏం చేయగలరు? ఈ ఆలోచనతో ఆ రాకుమారుడు ఇలా అన్నాడు, ఓ దేవుళ్ళారా, వివాహం గురించి మాట్లాడింది కేవలం నీళ్లు పొందడానికే, కానీ ఇప్పుడు మేము మీ దగ్గరికి వివాహం చేసుకోలేము. మేము ముగ్గురం ఒక తండ్రి సంతానం. అతని అనుమతి లేకుండా అతనికి బాధ కలిగించే నిర్ణయం ఎలా తీసుకోగలం అని అన్నారు. స్నేహితులాడ, ఒక రాకుమారు నిరాకరించరానే ఆ ముగ్గురు సోదరిమణులు కోపంతో తన భయంకర రూపాన్ని ధరించారు. వాళ్ళు గోళ్ళు పొడవుగా పదునుగా మారాయి, జుట్టు నేల వరకు వేలాడసాగింది, ముఖం అత్యంత భయంకరంగా మారింది. ఈ దృశ్యం చూసి ఆ ముగ్గురు రాకుమారులు భయపడిపోయారు. వాళ్లకు అనిపించింది, ఈ ముగ్గురు తమను సజీవంగా మింగేస్తారేమో అని. అప్పుడు పెద్దన్న అందరినీ శాంతింపచేస్తూ, చూడండి, వీళ్ళు ఏమంటే అదే చెయ్యండి, లేకపోతే మనల్ని కచ్చాపచ్చా తినేస్తారు. నాకైతే ఇవి రాక్షసులుగా కనిపిస్తున్నాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి వీళ్ళతో వివాహం చేసుకోవాల్సిందే అని అన్నాడు. భయంతో ముగ్గురు రాకుమారులు ఆ రాక్షసులతో ఇలా అన్నారు, మేము మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ దయచేసి మీ మామూలు రూపంలోకి వచ్చేయండి. మీరు ఈ భయంకర రూపం చూస్తే మాకు చాలా భయంగా ఉంది. ఈ మాట విని వాళ్ళు తమ మామూలు రూపంలోకి వచ్చారు. ముగ్గురు రాకుమారులు ఆ ముగ్గురు దుష్ట స్త్రీలతో వివాహం చేసుకున్నారు. మీకు చెప్పాలంటే ఆ ముగ్గురు సాధారణ స్త్రీలు కాదు, రాక్షసునిలు. ఇప్పుడు ముగ్గురు రాకుమారులు ఆ రాక్షసునిలతో కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఆ రాక్షసుని వాళ్ళతో సంతోషంగా కాలం గడపడం మొదలుపెట్టాయి. వాళ్ళు సేవలు చేసేవి, రుచికరమైన భోజనం పెట్టేవి, తృప్తిగా ఉంచేవి. క్రమంగా రాకుమారులు ఆ ఇంట్లో ఉంటూ బాగా లావెక్కి ఆరోగ్యంగా మారారు. ఒకరోజు ఇద్దరు అన్నలు చూశారు, వాళ్ళ చిన్న తమ్ముడు చాలా బలహీనంగా మారాడు. అతని శరీరం ఎముకల గూడులా మారిపోయింది. దీన్ని చూసి వాళ్ళు అతన్ని అడిగారు, ఏమైంది తమ్ముడు? మనమంతా ఈ రాక్షసులతో ఉంటూ బాగా లాగెక్కాం, కానీ నీవు రోజు రోజుకు క్షీణిస్తున్నావు, నీ రంగు కూడా నల్లబడిపోయింది, ఇందుకు కారణం ఏమిటి? అప్పుడు చిన్న తమ్ముడు ఇలా అన్నాడు, అన్నలు, నేను చాలా బాధలో ఉన్నాను. అన్నలు అడిగారు, ఏ బాధ? చిన్న తమ్ముడు ఇలా అన్నాడు, నా భార్య నాకు భోజనం వడ్డించినప్పుడు నేను మొదటి ముద్దను నోట్లో పెట్టుకోగానే ఆమె ఏవడం మొదలు పెడుతుంది. ఆమె అంత దీనంగా విలపిస్తుంది. నాకు భోజనం తినడం కుదరదు, నా కడుపు ఖాళీగానే ఉంటుంది. ఆమె ఎందుకు ఏడుస్తుందని అడిగితే ఏదో ఒక సాకు చెప్పి మాట తప్పిస్తుంది. దీనివల్ల నా కడుపు నిండట్లేదు, నేను క్షీణిస్తున్నాను. అంతేకాదు, మన ఇల్లు చాలా గుర్తొస్తుంది. మన తండ్రి మన గురించి ఎంత ఆందోళన పడుతున్నారో అని ఆలోచిస్తున్నాను. చిన్న రాకుమారుల మాటలు విని ఒక అన్న ఇలా అన్నాడు, తమ్ముడు, నీవు ఆమెను తప్పక అడగాలి. ఎందుకు ప్రతిసారి భోజన సమయంలో ఏడుస్తుంది? ఏడవాల్సింది మనమే. ఈ రాక్షసుల దగ్గర మన రాజ్యం నుండి దూరంగా ఇక్కడికి చిక్కుకున్నాం. చిన్న రాకుమారుడు ఇలా అన్నాడు, అన్నలు, నేను అడుగుతున్నాను, కానీ ఆమె సరైన సమాధానం చెప్పదు. కారణం అడిగితే తనకు ఇష్టం వచ్చినప్పుడు ఏడుస్తా అని చెప్తుంది. పెద్దన్న ఇలా అంటున్నాడు, అలా అవ్వదు. ఏడుపుకి ఏదో కారణం ఉండాలి. అది కూడా భోజన సమయంలో ఏడుస్తుందంటే ఏదో రహస్యం దాగి ఉంటుంది. ఈరోజు నీవు ఆమెను బలవంతంగా అడుగు. ఒకవేళ బలవంతంగా అడిగినా సత్యం చెప్పకపోతే నీవు భోజనం చెప్పనని స్పష్టంగా చెప్పు. నీ భార్య నీపై చాలా ప్రేమ చూపిస్తుంది. నీవు భోజనం చేయనన్నాక ఆమె తప్పక నీకు కారణం చెబుతుంది. చిన్న రాకుమారుడు ఇలా అన్నాడు, అన్నయ్య, నేను ఆమెతో బలవంతంగా ఎలా మాట్లాడను? నేను భోజనం చేయనని ఎలా చెప్పను? నేను ఆమెను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. ఆమె కూడా నాపై అంతే ప్రేమ చూపిస్తుంది. ఆమె నన్ను అపారంగా ప్రేమిస్తుంది, కానీ తన ఏడుపు కారణం చెప్పదు. నేను భోజనం చేయనని
చెప్పలేను. అప్పుడు ఇలా అన్నాడు, మూర్ఖమా, ముందు ఆమెతో భోజనం చేయమని చెప్పు, భోజనం తర్వాత చెయ్యొచ్చు. ఆమె నిన్ను నిజంగా ప్రేమిస్తే నీవు ఇంత చెప్పగానే తన కన్నీటి రహస్యాన్ని బయటపెడుతుంది. స్నేహితులారా, చిన్న రాకుమారుడు తన భార్య దగ్గరకు వెళ్ళాడు. ఆమె భోజనం తాళి తీసుకొచ్చింది. అతను భోజనం కోసం కూర్చొని మొదటి ముద్దను తీసుకోగానే ఆమె అంటే ఆ రాక్షసిని విలపించడం మొదలుపెట్టింది. దీన్ని చూసి చిన్న రాకుమారుడు తన చేతులు వెనక్కి తీసుకొని ఇలా అన్నాడు, ఓ ప్రియా, నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. ఈరోజు నువ్వు తప్పకుండా చెప్పాలి. నేను భోజనం చేసే ప్రతిసారి నువ్వు గుండెలు పగిలేలా ఏడుస్తున్నావు. దీనికి కారణం ఏమిటి? ఏమైనా బాధ ఉందా? ఈ రహస్యాన్ని నీవు ఖచ్చితంగా చెప్పాల్సిందే అని అంటాడు. రాకుమారుడు మాటలకు రాక్షసుని అతని భార్య అంటే ఇలా అంది, లేదు, మీరు భోజనం చెయ్యండి, ఇది నా అలవాటు, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఏడుస్తాను. రాకుమారుడు ఇలా అన్నాడు, అలా ఎలా సాధ్యం? నేను భోజనం చేసే సమయంలోనే నీకు ఏడుపు వస్తుందా? ఏదో కారణం ఉండాలి, సత్యం చెప్పు, లేకపోతే నేను ఒక ముద్ద కూడా తినను. నీవు తెలుసుకో, నేను నిన్ను ఎంత లోతుగా ప్రేమిస్తున్నానో. రాకుమారుడు మాటలు విని ఆమె ఇలా అంది, లేదు లేదు, మీరు ముందు భోజనం చెయ్యండి, తర్వాత అన్నీ చెప్తాను. అని రాకుమారుడు పట్టు వదలకుండా, నీవు పూర్తి సత్యం చెప్పకపోతే నేను ఒక్క ముద్ద కూడా తినను అని అన్నాడు. చివరికి ఆమె లొంగిపోయి ఇలా అంది, సరే, మీరు భోజనం చెయ్యండి, నేను అన్నీ చెబుతాను. ఆమె గొప్ప ప్రేమతో అతనికి భోజనం వడ్డిస్తూ ఇలా అంది, ఓ స్వామి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను. అందుకే ఈ రహస్యాన్ని బయట పెడుతున్నాను. నీ అన్నల వివాహం చేసుకున్న నా ఇద్దరు అక్కలు సాధారణ స్త్రీలు కాదు. మేము ముగ్గురం రాక్షసినిలం. పగలు మానవ మాంసం భక్షిస్తాం. నా ఇద్దరు అక్కలు రోజు అడవి నుండి ఏదో ఒక జీవిని వేటాడి తెచ్చి మా తల్లికి తినిపిస్తాయి. వాళ్ళు వేటాడి తెచ్చినంత కాలం మీ ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. కానీ ఏ రోజైనా వాళ్లకు వేట దొరకకపోతే ఆ రోజు నీ అన్నలను చంపి తినేస్తారు. నీ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి. కానీ నేను నిన్ను అపారంగా ప్రేమిస్తున్నాను. నీకు ఏ హాని చెయ్యను. అయినా నా అక్కలు నీ అన్నలను చంపే రోజు నీవు నన్ను ద్వేషిస్తావని బాధపడుతున్నాను. ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఎప్పటికైనా ఆ గడియ వస్తుంది. మాకు రాక్షసులకు మానవుల జీవితం కేవలం ఒక ఆట. మా మనసు వినోదంలో ఉన్నంతకాలం మేము వాళ్ళకి భోజనం పెడతాం, ప్రేమ చూపిస్తాం. కానీ మా మనసు విసుగు చెందినప్పుడు వాళ్ళను చంపి తినేస్తాం. ఇదే ఆలోచించి నేను విలవిలలాడుతున్నాను. ఈ మాటలు విని చిన్న రాకుమారుడు లోపలంతా కంపించాడు. ఆమె మళ్ళీ ఇలా అంది, ఓ స్వామి, చింతించకు, నేను మీ ముగ్గురి ప్రాణాలను కాపాడగలను. కానీ ముందు నీ అన్నలతో ఒక వాగ్దానం తీసుకోవాలి. నీ ప్రాణాలు కాపాడితే మరొకరు బలి ఇవ్వడం సిద్ధంగా ఉండాలి. చిన్న రాకుమారుడు, సరే, నీవు వాళ్ళతో వెళ్ళి అడిగి వస్తాను అని అన్నాడు. ముగ్గురు రాక్షసులు వేటల కోసం అడవికి వెళ్ళాయి. చిన్న రాకుమారుడు తన ఇద్దరు అన్నలను ఒకచోట చేర్చి జరిగిన సత్యం అంతా చెప్పాడు. అన్నలు, మనం గొప్ప ఆపదలో చిక్కుకున్నాం. నీ భార్యలు సాధారణ స్త్రీలు కాదు, రాక్షసినీలు. నా భార్య నన్ను చాలా ప్రేమిస్తుంది, అందుకే ఈ రహస్యం నాతో పంచుకుంది. ఏ రోజైనా మన ప్రాణాలు ప్రమాదంలో పడవచ్చు. వాళ్ళ తల్లి కూడా రాక్షసని, రోజు మాంసం తింటుంది. వేట దొరకని రోజు వాళ్ళు మనల్ని చంపి తినేస్తారు. స్నేహితులారా, చిన్న రాకుమారుడు మాటలు విని అతని ఇద్దరు అన్నదమ్ములు భయపడిపోయారు. అప్పుడు అతను ఇలా అన్నారు, అన్నలు, నా భార్యను చెప్పింది, మన ముగ్గురు ప్రాణాలను కాపాడుకోవాలంటే ఆమె మనకు సాయం చేయగలదు. కానీ ఆమె ఒక షరతు పెట్టింది, దాన్ని మనం ఒప్పుకోవాలి. ఈ మాట వినగానే ఒక రాకుమారుడు కోపంగా, ఓ చిలిపివాడా, నీ వల్లే మనం అంతా ఈ ఆపదలో చిక్కుకున్నాం. మనం దక్షిణ దిశకు రాకపోతే ఈ రాక్షసుని నుండి తప్పించుకునే వాళ్ళం. ముందు కూడా నీవు ఒక షరతును తెచ్చావు, దానివల్లే మనం ఈ దైత్య స్త్రీలతో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్త షరతు తెచ్చావు, నేను ఏ వాగ్దానం నిలబెట్టలేను అని అన్నాడు. అప్పుడు పెద్ద రాకుమారుడు తన చిన్న తమ్ముడిని ఓదారుస్తూ, చూడు, ఇప్పుడు వివాదం చేసే సమయం కాదు. బహుశా అతని భార్య నిజంగా మనల్ని కాపాడాలనుకుంటుందేమో. మనం ఆమె మాట వినాలి. దూబుతున్న వాడికి గడ్డిపోచలు కూడా ఆసరాగా ఉంటుంది. మనం ఇప్పటికే మరణం అంచుల్లో ఉన్నాం. మన ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటే దాన్ని వదులుకోవడం మూర్ఖత్వం. చిన్నాన్న, నువ్వు నీ భార్యతో చెప్పు, నువ్వు ఆమె షరతును ఒప్పుకుంటున్నామని. ముందు మన ప్రాణాలు కాపాడు అని అన్నాడు. ఈ నిర్ణయంతో చిన్న రాకుమారుడు తన భార్య దగ్గరికి వెళ్ళి, మేము ముగ్గురం సోదరులం, నీ షరతును నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ షరతు ఏమిటో చెప్పు అని అన్నాడు.
అప్పుడు చిన్న రాక్షసిని ఇలా అంది, విను, నా వాగ్దానం ఏమిటంటే నేను నీ ప్రాణాలను కాపాడితే బదులుగా మీరంతా నా ప్రాణాలను కాపాడాలి. ఇదే నా వాగ్దానం. ఆమె మాటలకు చిన్న రాకుమారుడు సమ్మతించి, నీవు నిశ్చితంగా ఉంటూ మేము నీ ప్రాణాలను కాపాడుతాం, ముందు మమ్మల్ని కాపాడు అని అన్నాడు. అప్పుడు ఆమె ఇలా అంది, చూడు, మీ ముగ్గురు సోదరులు అడవిలోకి వెళ్ళి వేటాడే సాకుతో మీ శరీరాలపై కత్తితో గాయాలు చేసుకోండి. గాయపడినట్లు నటించి తిరిగి వచ్చేయండి. ఆ తర్వాత మీ భార్యలతో ఇలా చెప్పండి, అడవిలో ఇద్దరు రాజులు వేటకు వచ్చారు. వాళ్ళతో సంఘర్షణ జరిగింది. వాళ్ళు గుర్రాలు మన గుర్రాల కంటే వేగంగా ఉన్నాయి. అందుకే మనం ఓడిపోయి గాయపడి తిరిగి వచ్చాము. నీ దగ్గర ఉన్న అతి వేగవంతమైన గుర్రాలను మాకు ఇవ్వండి. తిరిగి యుద్ధం చేసి వాళ్ళను ఓడించి గౌరవం పొందుతాం అని అన్నాడు. వాళ్ళు ఈ గుర్రాలు ఇచ్చిన తర్వాత నేను తదుపరి పథకం చెబుతాను. ముందు ఈ పని పూర్తి చెయ్యండి. చిన్న రాకుమారుడు ఈ విషయాలు అన్నీ తన అన్నలతో చెప్పాడు. అనంతరం ముగ్గురు సోదరులు తమ భార్యల అనుమతి తీసుకొని వేట కోసం బయలుదేరారు. అక్కడ వాళ్ళు తమ శరీరాలపై కత్తులతో గాయం చేసుకొని రక్తం కారుతూ తిరిగి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు తమ భార్యల దగ్గరికి చేరుకున్నారు. రాక్షసినీలు వాళ్ళని చూసి ఇదంతా ఎలా జరిగింది అని అడిగారు. అప్పుడు రాకుమారులు అబద్ధం కథ చెప్పారు. మేము అడవిలో వేటకి వెళ్ళినప్పుడు ఇద్దరు యువరాజులు ఇక్కడికి వచ్చారు. వారి గుర్రాలు మా గుర్రాల కంటే చాలా వేగంగా ఉన్నాయి. వాళ్ళని పట్టుకోలేక యుద్ధంలో గాయపడి ఈ దుస్థితిలో తిరిగి వచ్చాము. ఈ మాటలు వినగానే రాక్షసేనులు ఇలా అన్నాయి, ఒకవేళ అలాంటి శత్రువు అయితే మేము కూడా మీతో యుద్ధం వస్తాం. రాకుమారులు సమాధానంగా, లేదు, మీరు స్త్రీలు, మీరు మాతో యుద్ధానికి వస్తే ప్రజలు మమ్మల్ని కాపురుషులు అంటారు. తమ భార్యలను తీసుకొని రంగంలోకి వచ్చారని చెబుతారు. ఇది మాకు అవమానం. మేము రాకుమారులం, యుద్ధ విద్యలు తెలిసిన వాళ్ళం. మీరు దయచేసి మీ గుర్రపుశాల నుండి అతి వేగవంతమైన గుర్రాలను ఇవ్వండి. అది మాకు చాలు అని అన్నారు. ఈ రాకుమారులు మాటలు విని ఆ రెండు రాక్షసినులు గుర్రపుశాల నుండి అత్యంత వేగవంతమైన గుర్రాలను తీసుకొని ఇచ్చాయి. అప్పుడు చిన్న రాక్షసిని ముగ్గురు రాకుమారులు గుర్రపుశాలను తీసుకెళ్లి అక్కడ నుండి అత్యంత శక్తివంతమైన వేగవంతమైన గుర్రాలను వాళ్లకు అందించింది. రాక్షసిని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తర్వాత ఏం చేయాలి అని అడిగారు. అప్పుడు చిన్న రాక్షసిని ఇలా అంది, చూడండి, ఇప్పుడు మీరు చాలా దూరంలో ఉన్న గాఢమైన అడవిలోకి వెళ్ళాలి. ఆ అడవి చిరువే అంచున ఒక నది ప్రవహిస్తుంది. ఆ నదిని దాటగలిగితే నా అక్కల శక్తులు మీపై ఏమీ చేయలేవు. ఎందుకంటే ఆ నది దాటిన తర్వాత మా ముగ్గురు శక్తులు నిష్క్రియం అవుతాయి. మీరు ఆ నదిని దాటగలిగితే మీ జీవితం సురక్షితం అవుతుంది. కానీ నీవు వాగ్దానం చేసినట్లు ఒకవేళ వాళ్ళు ఈ రహస్యం ఎవరు చెప్పారో అని అడిగితే నా పేరు చెప్పొద్దు, నా ప్రాణాలు కాపాడు. అప్పుడు ముగ్గురు రాకుమారులు ప్రతిజ్ఞ చేశారు, మేము నీ పేరు ఎన్నడూ చెప్పము అని అన్నాయి. దాంతో ముగ్గురు సోదరులు వేగవంతమైన గుర్రాలపై స్వారీ చేసి అక్కడ నుండి వేగంగా బయలుదేరారు. అతి వేగవంతమైన గుర్రాల సాయంతో వాళ్ళు అడవి చివరి అంచు వరకు చేరుకున్నారు. ఇది ఇలా ఉంటే సాయంత్రం అయింది. ముగ్గురు రాకుమారులు తిరిగి రాకపోవడంతో రాక్షసీనులకు ఆందోళన మొదలైంది. ఇంతవరకు మన భర్తలు ఎందుకు తిరిగి రాలేదు అని అనుకున్నాయి. వాళ్ళు తన చిన్న చెల్లెలతో వెళ్ళి చూడు, సూర్యాస్తమయమైంది, మన భర్తలు ఇంతవరకు ఎందుకు రాలేదు అని అన్నాయి. చిన్న రాక్షసిని అప్పటికే అన్నీ తెలుసు. ఆమె కొంచెం దూరం వెళ్ళి చూసి తిరిగి వచ్చి, నా ప్రియమైన అక్కలు, ముగ్గురు రాకుమారులు ఇక్కడ నుండి పారిపోయినట్లు కనిపిస్తుంది అని చెప్పింది. ఈ మాట వినగానే ఆ రెండు రాక్షసినులు కోపంతో ఊగిపోయి తన తల్లి దగ్గరకు పరిగెత్తాయి. తమ తల్లిని తీసుకొని రాకుమారులు వెనకాల పరిగెత్తాయి. వాళ్ళు వెనకాలే చిన్న రాక్షసిని కూడా వెళ్ళింది. కొంత సమయంలోనే వాళ్ళు అడవి చివరకు చేరుకున్నారు. కానీ వాళ్ళు అక్కడ చేరేసరికి ముగ్గురు రాకుమారులు ఆ నదిని దాటేశారు. అప్పుడు రాక్షసినులు తల్లి అరిచి, ఓ మూర్ఖులారా, శికారు చేతిలో ఉంది, మీరు దాన్ని కోల్పోయారు, ఇప్పుడు ఏమీ చేయలేము అని అన్నది. ఆ తర్వాత ఆమె రాకుమారులతో, ఇప్పుడు మీరు నది దాటేశారు, మా చేతి నుండి చాలా దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు మా శక్తులు మీకు ఏ హాని చేయలేవు. కానీ వెళ్ళే ముందు ఒక్క విషయం చెప్పండి, ఈ మార్గం మీకు ఎవరు చూపించారు అని అడిగింది. స్నేహితులారా, చిన్న రాకుమారుడు ఇద్దరు అన్నదులు చాలా కపటమైన వాళ్ళు, కృతజ్ఞతలు హీనులు. వాళ్ళు ఆలోచించారు, మనం ఇప్పుడు సురక్షితంగా ఉన్నాం, ఇప్పుడు సత్యం చెప్పేద్దాం అని. వాళ్ళు చెప్పబోతుండగా చిన్న తమ్ముడు సైకిలతో, అన్నలు, ఈ రహస్యం చెప్పొద్దు, మనం ఆ చిన్న చెల్లెలకు వాగ్దానం చేశాము, ఆమెనే మన ప్రాణాలను కాపాడింది. ఇప్పుడు మన ధర్మం ఏమిటంటే ఆమె జీవితాన్ని కాపాడాలి. మనం ఆమె పేరును చెబితే వాళ్ళు ఆమెను చంపేస్తారు అని అన్నారు. కానీ స్నేహితులారా,
చెప్పినట్లు నీచులు ఎన్నడూ తన నీచత్వాన్ని వదలరు. ఆ ఇద్దరు అన్నలు చాలా నిర్దయులు. వాళ్ళు చిన్న తమ్ముడు మాటలు పట్టించుకోకుండా, ఓ తమ్ముడు, ఇప్పుడు మన ప్రాణాలు కాపాడబడ్డాయి. నీవు ఏమైనా అవ్వు. నీ భార్య చనిపోతే మాకు ఏం ఫరక్కు పడుతుంది? ఆమె కూడా ఒక రాక్షసినిలో ఒకరే కదా అని అన్నారు. చిన్న తమ్ముడు ఎన్నిసార్లు వేడుకున్నా ఈ రహస్యం చెప్పద్దు అని బతిమలాడినా వాళ్ళు వినలేదు. వాళ్ళు రాక్షసినీలతో, నీ చిన్న కూతురే మాకు ఈ మార్గం చూపించింది అని చెప్పేశారు. ఈ మాట వినగానే ఆ రాక్షసిని, ఆమె ఇద్దరు అక్కలు కళ్ళు కోపంతో మగ్గుమన్నాయి. వాళ్ళు కోపంతో ఊగిపోతూ తమ చిన్నలపై దాడి చేశాయి. వాళ్ళు అత్యంత క్రూరంగా ఆమెను చంపేసి ఆమె శరీరాన్ని చీల్చి తినేశారు. ఆమె ఎముకలను అక్కడే నేలపై చెల్లు చెదురుగా విసిరేశారు. ఈ దృశ్యాన్ని చూసి ఆ ఇద్దరు అన్నదమ్ములు అత్యంత సంతోషించారు. కానీ చిన్న తమ్ముడు, ఆమె భర్త అక్కడే కూర్చొని దీనంగా విలపించసాగాడు. ఇద్దరు అన్నలు అతన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ, పిచ్చివాడా, నీవు ఎందుకు బాధపడుతున్నావు? ఆమె మనకు ఎవరు? ఆమె కూడా ఒక రాక్షసినే కదా. మన తండ్రి మనల్ని ఇంతకమైన రాజవంశీన రాకుమారులతో వివాహం చేస్తారు. రా, మాతో తిరిగి వెళ్దాం అని అన్నారు. చిన్న తమ్ముడు ఇలా అన్నాడు, ఓ అధర్ములారా, మీరు తిరిగి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ నేను మా ఇంటికి వెళ్ళను. మీరు విశ్వాసహీతుకులు, కపటులు, ఎవరు చేసిన ఉపకారాన్ని మరిచేవాళ్ళు. నా భార్య మీ అందరిని ప్రాణాలు కాపాడింది, కానీ బదులుగా మీరు ఆమెపై ఇంత దారుణమైన అన్యాయం చేశారు. ఎవరు జ్ఞాని చెప్పినట్లు దుష్టులపై ఎన్నడూ కరుణ చూపకూడదు. మీరంతా అధర్మ మార్గాన్ని ఎంచుకున్నారు. కాబట్టి ఈ రోజు నుండి మీరు నా సోదరులు కాదు. ధ్యానులు చెబుతారు, కొన్ని రకాల వ్యక్తులను ఎన్నడూ నమ్మకూడదని. ప్రాణాలు పోయినా సరే. మొదటిది ధనం పట్ల అత్యాశ కలవాళ్ళు. రెండవది కామవాంఛలో మునిగి సత్యాలను విచారించేవారు. మూడవది ఎవరితోనూ పాత శత్రుత్వం ఉండి అవకాశం దొరికినప్పుడు పగ తీర్చుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు నీవు చెట్టు లాంటి వాళ్ళు. నీళ్లు చెట్టులో ఎన్ని అమృతం పోసినా అది తీపిని ఇవ్వదు. అలాగే దుష్టులు ఎన్నడూ తమ స్వభావాన్ని మార్చుకోరు. నీవు వాళ్ళతో ఎంత మేలు చేసినా వాళ్ళు నీతో మోసం చేస్తూనే ఉంటారు. స్నేహితులారా, ఆ చిన్న రాకుమారుడిని అన్నలు ఎంతగా ఒప్పించడానికి ప్రయత్నించినా అతను వాళ్ళతో తిరిగి వెళ్ళడానికి సిద్ధపడలేదు. అతను అక్కడే నది ఒడ్డున కూర్చొని తన ప్రియమైన భార్య మరణంపై విలపిస్తూ ఉండిపోయాడు. కొంత సమయం తర్వాత రెండు రాక్షసినీలు వాళ్ళ తల్లి అక్కడ నుండి వెళ్ళిపోయాయి. వాళ్ళంతా వెళ్ళిపోయాక చిన్న రాకుమారుడు తన గుర్రంపై స్వారీ చేసి మళ్ళీ ఆ నది దాటి తన భార్య ఎముకలు మాత్రమే మిగిలి ఉన్న చోటుకి చేరుకున్నాడు. అతను తన భార్యను అపారంగా ప్రేమించాడు. ఆమె వియోగంలో విచారంతో విలవిలలాడాడు. అతను ఏం చేశాడంటే తన భార్య ఎముకలతో ఒక చితిని నిర్మించాడు. ఆ ఎముకలను అందులో ఉంచి స్వయంగా ఆ చితిపై కూర్చున్నాడు. ఆమె జ్ఞాపకాలతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన భార్యతో కలిసి ఆ చితిలోనే ప్రాణాలను విడిచాడు. స్నేహితులారా, చెబుతారు కదా, సత్యమైన ప్రేమలో మనిషి భేదభావాలను చూడడు. ఆ చిన్న రాకుమారుడి ఇద్దరు అన్నలు విశ్వాసఘాతం, నీచత్వం యొక్క పాత్రలు. ఆమె అంటే చిన్న రాక్షసిని వాళ్ళ ప్రాణాలను కాపాడింది. అయినా వాళ్ళు ఆమెను కపటం చేశారు. అలాంటి కపటులను, మోసగాళ్లను భగవంతుడు ఎన్నడూ క్షమించడు. చెబుతారు కదా, భూమిపై ఎన్నో గొప్ప పర్వతాలు, కొండల బరువు ఉంది. కానీ నిజంగా ఈ భూమి అలాంటి మోసగాళ్ళు బరువుతోనే ఎక్కువగా నలిగిపోతుంది. వాళ్లకు తమ స్వార్థం తప్ప ఎవరి మంచి ఏ చెడు కోసం పట్టించుకోరు. ఇక ఆ చిన్న తమ్ముడు తన ప్రాణరక్షకులతో కలిసి స్వయంగా తన ప్రాణాలను అర్పించాడు. స్నేహితులారా, ఈ కథ నుండి మనకు ఒక గొప్ప నీతి నేర్చుకోవచ్చు. ఎవరైనా మనతో ఉపకారం చేస్తే, కష్ట సమయంలో సాయం చేస్తే, మన ప్రాణాలను కాపాడితే వాళ్ళ ప్రాణాలను కాపాడడం మన ధర్మం. మనకు కష్ట సమయంలో సహాయం చేసిన వ్యక్తులతో ఎన్నడూ ద్రోహం చేయకూడదు. ఈ కథ మనకు హృదయాలను తాకగలదని, మనలో ఒక మంచి మార్పును తీసుకొస్తుందని ఆశిస్తున్నాం. ఈ కథ మీకు నచ్చి ఉంటుందని, దీని నుండి ఏదో ఒక మంచి ఉపాయం నేర్చుకొని ఉంటారని భావిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేసిన సబ్స్క్రైబ్ నాకు ఒక ప్రోత్సాహం లాంటిది.